అన్న నిజంగా వదినతో మాట్లాడినావా? వారం రోజులలో వస్తా అన్నది మన ఇంటికి. మాట్లాడినా కానీ ఏం చెప్పాలనే, నాకు జాబ్ వచ్చేంతవరకు అసలు మన ఇంటికే రాదంట. జాబ్ వచ్చేదాకా రాకపోవడం ఏంది? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది అసలు చెల్లి? ఏం చెప్పాలి వదిన, అసలు జాబ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇక నాకు సగం దీని టెన్షన్ అవుతుంది. ఇంటర్వ్యూస్ మీద ఏం ఫోకస్ చేస్తా? అదే అన్న, నువ్వు ఇన్ని టెన్షన్లు పడుతూ ఇంటర్వ్యూస్ మీద ఎట్లా ఫోకస్ చేసావు చెప్పు. వదిన నీతో ఉండి నీకు నచ్చ చెప్పాలి కానీ. అదే చెల్లాయి, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. నేను ఫోన్లు చేసా, కనీసం ఫోన్స్ లిఫ్ట్ కూడా చేయట్లే. ఏమన్నా అంటే నేను ఇంటికి రాను, హైదరాబాద్కే వస్తా అంటాను. సరే అన్న, వదినకి మాతో ఉండడం నచ్చట్లేదేమో. నువ్వు వదిన హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా రూమ్ తీసుకొని అక్కడనే ఉండిపోండి. చెల్లాయి, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎక్కువ శాతం ఆన్లైన్లోనే అవుతున్నాయి కదే, ఇంట్లోకి వెళ్ళి అటెండ్ అవుతా. ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూస్ ఆఫ్లైన్లో ఉంటే కన్ఫర్మ్గా వెళ్ళి సప్పుడు హైదరాబాద్కి వెళ్ళి అటెండ్ అవుతా. ఎందుకు అనవసరంగా వెళ్ళడం? ఇదంతా కాదు మరిది, నువ్వే చెల్లె మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇదంతా మర్చిపో. ఫస్ట్ నువ్వు ఆమె ఇంటికి వెళ్ళింది కదా, ఫోన్స్లో వద్దు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి మాట్లాడిరా. సరే వదిన. హాయ్ అజయ్. హాయ్ అఖిల. రా అజయ్, కూర్చో. ఏమైంది మళ్ళా? మీ వాడు మొత్తం కోపంగా ఉన్నాడు. ఫోన్ చేస్తే అసలు చక్కగా రెస్పాండ్ అవుతలేడు. ఏమో అజయ్, సేమ్ నిన్న నాతో కూడా అట్లనే కోపంతో ఫోన్ మాట్లాడడం కట్ చేసిండు. ఏంది అఖిల, మీ వాడు నీ ఫోన్ కట్ చేసి అంత వచ్చిందా? అరే అజయ్, ఆయనకి మంచిగా జాబ్ తెచ్చుకో, హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోవని చెప్తున్నా, కానీ ఆయన పట్టించుకోవట్లేదు. ఊరికే చిరాకు పడుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళ అన్నలా ఇక్కడ సెటిల్ అయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. గీ ఊర్లు ఉంటే మత్తు మనకి, నాకు అర్థం కాదు. మంచిగా ఇంజనీరింగ్ చదివినాం మనం. ఒక్కొక్కరు హైదరాబాద్ వండుకుంటా, సినిమాలు, చిక్కాలు, పబ్బులు, మంచిగా వీకెండ్ ఎంత ఎంజాయ్ చేసుకుంటా ఆరామ్స్గా లైఫ్ లీడ్ చేస్తారు. ఇక్కడ ఉంటే మత్తు అసలు. ఏమో మరి ఆ బొమ్మరుల ఫ్యామిలీ ఆయనకి ఏం నచ్చిందో అంతగానో, అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికే వస్తలేడు. నాకు ఒకటి అర్థమైంది అఖిల, నాకు తెలిసి మీ మోడిగా సాఫ్ట్వేర్ నౌకరు తెచ్చుకొని మళ్ళీ హైదరాబాద్ పోయే ఛాన్స్ లేదనుకుంటా. వాడు ఇదే ఊళ్ళు ఉండిపోతారు కావచ్చు. అవునా? సరే అయితే నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన మనసులో ఏముందో తెలుసుకోరాదు. అయ్యో, నేను వానికి ఎంత చెప్పాలో అంత చెప్పి చూసిన, వాడు నా మాట కూడా ఇంట్లేడు. ఇక ఇంకేం అడగాలి? మన ఫ్రెండ్స్ అంతా ఎంత హ్యాపీగా ఉంటున్నారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళేమో హ్యాపీగా ఉంటున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుని నేనేమో ఇట్లా అయిపోయాను. అట్లెందుకంటాను? ఇగో లవ్ మ్యారేజ్ చేసుకున్న సంజయ్ ఉన్న సతీష్ ఉన్నారు చూసిన, రేపు చూపిస్తా. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, సెమీ లెక్క. నేను ఎంత హ్యాపీగా ఉంటాను చూడు, ఇట్లుండాలి. మేము ఇంత ట్రిప్ పోయి ఇట్లా ఫోటోలు ఎప్పుడు దిగుతామో ఏమో. మీ కూడా రూల్ వస్తాయి, కానీ ఇప్పుడు నీకు 40-50 వేలు నాకు ఇచ్చినట్టున్నా కదా, నీ కూడా సగం కౌంట్ చేయలేదు. నా డబ్బులు ఉన్నాయి, ఏమైనా అడ్జస్ట్ అవుతాయా? అజయ్, నీకు నా సిచ్యువేషన్ తెలియదు ఏంటిది. నా దగ్గర డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నాయి? మా ఆయన ఏమైనా జాబ్ చేస్తే నీకు ఇద్దాం అనుకున్నా. ఆయన జాబ్ తెచ్చుకుంటాడు, నేను తెచ్చుకుంటాను. సర్లే, మనకి జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అయ్యా, మా ఆయన వస్తాడు కదా.